అమరావతి సచివాలయంలో మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా సార్లంకపల్లెలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. పండుగ ముందు ప్రమాదంలో 38 తాటాకు ఇళ్లు కాలిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతి బాధితుడికి కొత్త ఇళ్లు మంజూరు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. గ్రామంలో గత రాత్రి 38 పూరిళ్లు ఏవైతే ఉన్నాయో తాటాకులు ఇళ్లు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన అయితే పెద్ద సంచలనంగా మారింది. అయితే దీనిపైన సీఎం చంద్రబాబు ఒక పక్క సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో ఉండి అక్కడ ఉంటూనే ఆ పండగ ఏదైతే సంక్రాంతి ఫెస్టివల్కి అక్కడ కుటుంబం మొత్తం కూడా అక్కడికి చేరుకొని ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో దీంట్లో పార్టిసిపేట్ చేసే భాగంలోనే దీని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందనే దానిపైన అయితే సమీక్ష చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు అదేవిధంగా మంత్రులతో అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదైతే గత రాత్రి కాకినాడ జిల్లా సారలంకపల్లెలో జరిగిన విషాద ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన పైన పూర్తిగా 38 తాటాకు ఇళ్లు దగ్ధమైపోవటం, వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆధార్ కానివ్వండి, ఇంటి డాక్యుమెంట్స్ అవ్వనివ్వండి, ఇంకా వేరే ఇతరితర అవ్వనివ్వండి, మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది. పూర్తిగా నిర్వాసితులు అయిపోయిన పరిస్థితి. అయితే వారందరికీ కూడా ఆ 38 ఇళ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రస్తుతం ఒక 25,000 రూపాయలు నగదు అందించే విధంగా అయితే చర్యలు చేపట్టాలంటూ అటు ఒక పక్క హోంమంత్రి అనితతో పాటు స్థానిక అధికారులతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై వారిని వెంటనే వారికి కావలసిన వసతులు, అదేవిధంగా భోజన సదుపాయాలు, వారికి కావలసిన నిత్యావసర సరుకులు అవ్వనివ్వండి, ఇతరితర ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన వారికి నివాస యోగ్యం కూడా కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వారి 38 ఇళ్లు కూడా మళ్ళీ నిర్మించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఒక పక్క కుప్పంలో ఉన్నప్పటికీ దానిపైన అయితే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఎక్కడికక్కడ అధికారులంతా కూడా అప్రమత్తం అయితే చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా మంత్రుల్ని, స్థానికంగా ఉన్న జిల్లా అధికారులు మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసి వారికి ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటన చోటు చేసుకున్న ఆ ఇంటి యజమానులు అయితే మొత్తం అందరినీ కూడా వెంటనే వారికి సహాయ సహకారాలను అందించాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ధైర్యం చెప్పాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే అధికారులకు సూచించిన పరిస్థితి కనబడతా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి. కాకినాడ జిల్లా రౌతులపూడిలోని సార్లాంక